భారత్ మీడియాకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని నర్సేగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసిల జ్యోతి విజయానంద్ ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటిని ప్రచారం. గ్రామంలో ప్రతి ఓటర్లు కలిసి ఉంగరం గుర్తు కోటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తుమ్మల శ్రీనివాస్, తుమ్మల సంతోష్, కాటా జోజప్ప, ఆరోగ్యయ్య, పసిల ఇన్నయ్య, పసిల బాలస్వామి, వేల్పుల స్వామి, కాట బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బలపరిచిన పసిల విజయానంద్ జ్యోతి గారికి భారీ మెజార్టీతో 14 తారీఖు జరిగే ఎన్నికలలో ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించాలని ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో సంక్షేమ పథకాలు అందించినారు. మన ముందున్నాయి, కనిపిస్తున్నాయి, జరుగుతుంది కూడా. మళ్ళీ మన అనిల్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఎంతో మండలికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన మన ఊర్లకి సహకరిస్తుంది. మన ఊరు కూడా కొత్తగా నూతనంగా సీసీ రోడ్లు అయినాయి, ఇందిరా ఇండ్లు అయినాయి, రేషన్ కార్డులు వచ్చిన అందరికీ 25కి లైట్స్ కూడా ఇచ్చిన స్టేట్లకు. ఇంకెన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం. మనం మహిళలకు నా యొక్క విన్నపం ముఖ్యంగా మా నాయన పోయినసారి మాకు తినాల్సి ఇచ్చింది కాబట్టి తుమ్మనరసేవ గారి ఆశయాలు, మా నాయన ఆశయాలు నెరవేర్చుకోవాలని నాకు చాలా తపత ఉండే. అది సాధ్యం కాలేదు. అయింది, చాలా వరకు అయింది, కానీ దానికి కొన్ని దుష్టశక్తుల వల్ల కాలేదు. ఎందుకంటే పోయినసారి మాకు తినాల్సి ఇచ్చిన నష్టం కూడా ప్రజలు వాళ్ళకి అదే కానుకగా ఇద్దామనుకుంటే అనుమాన కాలం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అది మీరు ప్రజలందరూ గుర్తుంచుకొని శిష్యుడి పొరపాట్లు ఎప్పుడు కాకుండా ఆ వ్యక్తికి ఘనమైన వ్యక్తికి గుణపాలు చెప్పి ఉంగరం పసిల విజయానంద్ జ్యోతి గారికి ఉంగరం గుర్తు వేసి గెలిపించాలని నా యొక్క ప్రార్థన. ధన్యవాదాలు. ఈసారి కూడా మాకు మా విలేజ్ నుంచి ఊరికి కాలువ, ఆ కాలువ వేపిస్తారనేసి అని చెప్పారు. మా గ్రామస్తులందరూ ఒప్పుకున్నారు. అయితే మా ఊరిలో అందరం ఏకగ్రీవంగా చేస్తే మా గ్రామం అభివృద్ధి చెందించుకోవాలనేసి మేము అనుకున్నాము. కానీ ఒక దుష్టుడు మాకు ఆపోజిట్ అయ్యిండు. వాడికి బుద్ధి చెప్పాలంటే మేము అందరం ఒక్కటిగా అయ్యి మా గ్రామాన్ని అందరం కలిసి ఏకతాటిగా నన్ను ఎన్నుకున్నారు. నాకే ఓట్లు వస్తాయని కూడా నాకు నమ్మకం ఉంది. మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుంటారు. రోడ్లు వేసి మన కాలువ చేస్తామని మేము హామీ ఇచ్చాము. ఈ టైంలో మా నర్సయ్య అనుకూలు లేకపోవడం మాకు కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఆయన ఇంత మాత్రం ఖచ్చితంగా మా గ్రామం అయితే ఏకగ్రీవమే అయ్యేది. కాకపోతే ఆయన లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల కొంచెం అడ్డుపడుతుంది. గ్రామ ప్రజలందరూ నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించమనేసనే వార్డు సభ్యులు మరియు మా గ్రామస్తులందరూ నన్ను గెలిపించాలి, నాకు సహకరించాలని కోరుకుంటున్నాను.